హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు షైమా ఆఫీషియల్. ఈరోజైతే నేనేం చేయబోతున్నాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికి చూసి. ఈరోజైతే సీతాఫల ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడే మంచి నాటు సీతాఫలం తీసుకొచ్చేసాను. ఇంకా వీడియోలో చూసేద్దాం ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇలా మొత్తం ఒక్కొక్క సీతాఫలం పల్పంతా నీట్గా స్పూన్తో తీసేసుకుని బౌల్లోకి వేసేసుకుందాం. ఇవి మంచి నాటు సీతాఫలాలు కాబట్టి టేస్ట్ చాలా బాగున్నాయి. నేను టేస్ట్ చేసి తీసుకున్నాయి ఫస్ట్. ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి. ఇలా ఒక్కో సీతాఫలం మొత్తం పల్పంతా తీసేసుకుని ఈ బౌల్లో వేసేసుకుంటున్నాం కదా నీట్గా. దీని తర్వాత మళ్ళీ ఇవంతా మొత్తం గింజలన్నీ సెపరేట్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ ప్రాసెస్. ఇగో ఇప్పుడు మొత్తం ఈ పల్ప్ అంతా నీట్గా తీసేసుకుని దీంట్లో అయితే వేసేసుకున్నా. ఇప్పుడు ఈ చెత్త తీసుకుని పక్కన పెట్టేద్దాం, మనకు అసలు నీట్నెస్ ఎక్కువ. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో ఇప్పుడు ఇది తీసుకుని మనం దీని నుంచి గింజలు సెపరేట్ చేద్దాం. ఇలా నీట్గా మొత్తం స్మాష్ చేస్తే ఆ పల్ప్ అనేది వచ్చేస్తుంది. మనకి గింజలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి చూడండి. నీట్గా ఇలా గింజలు అయితే వచ్చేస్తున్నాయో బయటికి. మొత్తం నీట్గా స్మాష్ చేసేసుకుంటే మనకి చూడండి ఆ గింజలు అనేవి సెపరేట్ అయిపోతాయి మనకి నీట్గా. ఇగో చూసారా, ఇవంతా తర్వాత మళ్ళీ స్పూన్తో సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పల్ప్ అంతా సెపరేట్ చేసుకుందాం. నీట్గా ఇలా స్మాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి పల్ప్ అనేది మొత్తం నీట్గా వస్తుంది. అదే మిక్సీ పడితే మొత్తం గింజలతో పాటు మొత్తం మిక్స్ అయిపోద్ది అన్నమాట. ఇగో మొత్తం నీట్గా స్మాష్ అయితే చేసాను. ఇప్పుడు మొత్తం ఈ గింజలన్నీ సెపరేట్ చేసేసుకుందాం వేరే బౌల్లోకి. ఇలా మొత్తం ఒక్కొక్కటి మొత్తం అంతా గింజలంతా తీసేసి సీడ్స్ అనేవి సెపరేట్ చేసేస్తే సో మనకు కావాల్సిన ఐస్ క్రీమ్ కావాల్సిన మంచి ప్యూర్ పల్ప్ అయితే మనకి రెడీగా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కటి మొత్తం పల్ప్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు సీడ్స్ సెపరేట్ చేస్తున్నాం అనమాట. నా ఫేవరెట్ ఫ్రూట్ అయితే సీతాఫలం. మరి మీదేంటో కమెంట్లో చెప్పండి. ఇంకా ఎవరికైనా ఏ ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్స్ కావాలి లేకపోతే ఏమన్నా రెసిపీస్ కావాలంటే కమెంట్లో అడగండి, నేను తప్పకుండా చేసి పెడతాను. ఓకేనా? ఇగో ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా అయితే గింజలన్నీ సెపరేట్ చేసేసుకోవాలి మొత్తం. అప్పుడు మనకి ఇగో మంచి ప్యూర్ సీతాఫల్ పల్ప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా ఒక కప్పు షుగర్ వేసుకుందాం. తర్వాత ఒక మంచి ఫ్రెష్ క్రీము, నేనైతే అమూల్ క్రీమ్ అయితే తీసుకున్నా. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాం. ఇంకా కాచి చల్లార్చిన పాలు ఒక బౌల్ అయితే కొన్ని వేసేసుకోవాలి, ఒక గ్లాసు. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా మిక్స్ చేద్దాం. ఈ పల్ప్ అంతా మొత్తం దీంట్లో కలిసేలాగా, ఈ క్రీమ్ అంతా మంచిగా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా. తర్వాత దీన్ని స్వీట్ సరిపోయింది లేదో బాగా చెక్ చేసుకుని తర్వాత మొత్తం పల్ప్ అంతా నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇంకెక్కడితో ఈ ప్రాసెస్ అయిపోయింది, డన్. ఇప్పుడు దీన్ని ఒక 6 or 7 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత తీసుకుని నీట్గా సర్వ్ చేసేసుకోవడమే. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం నీట్గా. ఈ విధంగా అయితే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక స్పూన్ తోటి సర్వ్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి.
మా దగ్గర అయితే స్కూపర్ లేదు, తీసుకుంటాం త్వరలో. పడట్లేదు. సో చూసారు కదా, మొత్తానికి మన సీతాఫల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. చూడడానికే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ చూసి చెప్తే మీకు ఎలా ఉందో. ఎందుకు ఎంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అది తిరిపోయింది. ఎందుకంటే ఆ పల్ప్ అనేది నేను మొత్తం పేస్ట్ చేయలేదు కాబట్టి మొత్తం ఒక్కొక్క పల్ప్ అలా నోట్లోకి వెళ్తుంటే టేస్ట్ అయితే తిరిపోయింది నిజంగా. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్పండి. చెప్పడం మర్చిపోయా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక షేర్ అయితే వేసుకోండి కంపల్సరీ, ఇంకా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏం కావాలో కమెంట్లో చెప్పినట్లయితే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోతో రెడీగా ఉంటాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.